అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు బిగ్ రిలీఫ్ లభించింది. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. ట్రంప్ ఇచ్చే ఎగ్జిక్యూటివ్ ఆదేశాలను పలు రాష్ట్రాలని కోర్టులు అడ్డుకుంటున్నాయి. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లిన ట్రంప్ కు బిగ్ రిలీఫ్ లభించింది. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను నిలిపివేసి జాతీయ స్థాయిలో ప్రభావితం చూపే అధికారం దిగువ స్థాయి న్యాయమూర్తులకు లేదని స్పష్టం చేసింది. అయితే జన్మతః పౌరసత్వం రద్దు చేస్తూ గతంలో ట్రంప్ జారీ చేసిన ఆదేశాల చట్టబద్ధతపై మాత్రం న్యాయస్థానం స్పష్టత ఇవ్వలేదు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన వెంటనే జన్మతః పౌరసత్వం రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేశారు. దీనిని వ్యతిరేకిస్తూ పలు రాష్ట్రాల్లో పిటిషన్లు దాఖలు కావడంతో కోర్టులు ఇంజెక్షన్స్ ఆర్డర్స్ ను జారీ చేశాయి. ఇక ఇలా తమ ఆదేశాలను న్యాయస్థానాలు నిలిపివేయడాన్ని సవాల్ చేస్తూ అధ్యక్షుడు ట్రంప్ అక్కడి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎగ్జిక్యూటివ్ విభాగాన్ని రాజ్యాంగపరమైన నిధులు నిర్వహించకుండా ఇవి అడ్డుకుంటున్నాయని అందులో పేర్కొన్నారు. వీటిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం న్యాయశాఖ వాదనతో ఏకీభవించింది. అమెరికా చట్టాల ప్రకారం ఆ దేశ పౌరులకు మాత్రమే కాకుండా అక్కడి జన్మించిన ప్రతి ఒక్కరికి అక్కడి పౌరసత్వం లభిస్తుంది. అమెరికా గడ్డపై పుట్టిన వారంతా ఈ దేశ పౌరులే అనే ఉద్దేశంతో 1868లో చేసిన 14వ రాజ్యాంగ సవరణ ద్వారా శరణార్థుల పిల్లలకు అమెరికా జన్మతః పౌరసత్వాన్ని అందిస్తుంది. ఇక అమెరికా, కెనడా, మెక్సికో సహా 30కి పైగా దేశాలు జన్మతః పౌరసత్వాన్ని కల్పిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగినప్పటికీ ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులతో దానికి బ్రేక్ పడింది.